మాకిచ్చిన హామీలు ఎక్కడ? ఇళ్లు కట్టుకునేందుకు సమయం అడిగితే ఇదేనా సమాధానం అంటూ వీఆర్ అగ్రహారం నిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. సెజ్ రెండో విడత భూసేకరణలో భాగంగా గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు పూర్తి పునరావాసం కల్పించకుండానే శనివారం జేసీబీలతో ఇళ్లను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ ప్యాకేజీ పరిహారం పూర్తిగా అందలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొత్తగా కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వరకు కొంత గడువు ఇవ్వాలని రాంబిల్లి తహసీల్దార్ను పలుమార్లు వేడుకున్నామని, కానీ తమ విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. శనివారం మధ్యాహ్నం రెవెన్యూ అధికారులు జేసీబీల సహాయంతో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. తమకు న్యాయం చేయాలని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారుల్లో కదలిక లేదని నిర్వాసితులు మండిపడ్డారు. తలదాచుకునే చోటు లేకుండా చేసి ఎక్కడికో వెళ్లమంటున్నారు, పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి ఏంటి అంటూ నిర్వాసితులు కన్నీరు మున్నీరయ్యారు. పునరావాసం పూర్తి కాకముందే ఇళ్లను నేలమట్టం చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ముందుకెళ్తున్న నిర్వాసితుల కన్నీళ్లు తుడిచే మానవత్వం అధికారుల్లో కనిపించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. పూర్తి పరిహారం, శాశ్వత పునరావాసం కల్పించే వరకు కూల్చివేతలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. రాంబిల్లి మండలం వీఆర్ అగ్రహారంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభివృద్ధి కోసం ప్రజలను నిర్వాసితులను చేస్తున్న ప్రభుత్వం వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.